ప్రశ్నాపత్ర విశ్లేషణ దీనికి తోడ్పడుతుంది. ప్రశ్నల ప్రమాణాలకు, విశ్వసనీయతకు తగినట్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి. 2. పరీక్ష రాసిన వారికి తగిన సూచనలు ఇవ్వడానికి. 3. విద్యార్థులు మార్కులు గణన చేయడానికి. 4. పరీక్ష సక్రమంగా నిర్వహించబడిందో లేదో తెలుసుకోవడానికి. ప్రశ్నాపత్ర విశ్లేషణ అనేది దేనికి తోడ్పడుతుందంటే ప్రశ్నలు ప్రమాణాలకు, విశ్వసనీయతకు తగినట్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి. నెక్స్ట్, ప్రతి ప్రశ్న యొక్క సమగ్ర సమాచారాన్ని అందించే అంశము. బ్లూ ప్రింట్, ప్రశ్న రూప విశ్లేషణ, భారత్వ పట్టిక, గణన సూచి. ప్రతి ప్రశ్న యొక్క సమగ్ర సమాచారాన్ని అందించే అంశం ప్రశ్న రూప విశ్లేషణ. నెక్స్ట్, విద్యార్థుల సాధారణ సామర్థ్యాలు తెలుసుకోవడానికి ఉపయోగించేది. వైషమ్యం, చతుర్థాంశ విచలనం, బాహుళకం, వ్యాప్తి. విద్యార్థుల సాధారణ సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపయోగించేది బాహుళకం. మనకు వస్తుంది మధ్యగతము, బాహుళకము, వీటిని అంక మధ్యమాన్ని ఉపయోగించి విద్యార్థుల సాధన సామర్థ్యాలను తెలుసుకుంటారు. చతుర్థాంశ విచలనం, ప్రామాణిక విచలనాన్ని ఉపయోగించి విద్యార్థుల యొక్క స్వభావాన్ని గురించి తెలుసుకుంటారు. ఇక్కడ అడిగింది ఏంటి? విద్యార్థుల సాధారణ సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపయోగించేది బాహుళకం. నెక్స్ట్, ఉపాధ్యాయుడు లక్ష్యాత్మక గణన కోసం ఉపయోగించే అంశము. గణన సూచి, ప్రశ్న రూప విశ్లేషణ, భారత్వ పట్టిక, బ్లూ ప్రింట్. ఉపాధ్యాయుడి లక్ష్యాత్మక గణన కోసం ఉపయోగించే అంశం గణన సూచి. నెక్స్ట్, విద్యార్థి సాధనతో పాటు ఉపాధ్యాయుడి బోధనా ప్రభావాన్ని కూడా మూల్యాంకనం చేసే నికష. ప్రాయోగిక నికష, సాధన నికష, శాబ్దిక నికష, లోప నిర్ధారణ నికష. విద్యార్థి సాధనతో పాటు ఉపాధ్యాయుడి బోధనా ప్రభావాన్ని కూడా మూల్యాంకనం చేసే నికష సాధన నికష. సాధన నికషలు అంటే యూనిట్ పరీక్షలు, ప్రజ్ఞా పరీక్షలు, ఇవన్నీ సాధన నికషలే, ఎందుకంటే వీటికి మార్కులు వేస్తాం. నెక్స్ట్, పరిస్థితిని మనోభావాలను తన ప్రమేయం లేకుండా వేరే సన్నివేశంలోకి తీసుకెళ్ళి బహిర్గతం చేసే పరీక్ష. TAT, థీమాటిక్ అప్పర్ సెషన్ టెస్టు, సాంఘిక మితి, ఇంటర్వ్యూ, ప్రశ్నావళులు. పరిస్థితిని మనోభావాలను తన ప్రమేయం లేకుండానే వేరే సన్నివేశాల్లోకి తీసుకెళ్లి బహిర్గతం చేసే పరీక్ష TAT, థీమాటిక్ అప్పర్ సెషన్ పరీక్షలు. ఇక్కడ ఏం లేదు, ఒక నీడ లాంటి వాటిని చూపిస్తాడు. దాన్ని బట్టి నీ మనసులో ఎలాంటి ఆలోచన ఉంది, ఆ బొమ్మను చూస్తే నీకు ఏ విధమైన ఆలోచన కలిగింది, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. మనం ఇచ్చే సమాధానాన్ని బట్టి వారి యొక్క మనోభావాలని లెక్కిస్తారనమాట. అందుకే పరిస్థితిని ప్రమేయం ఉండదు దీంట్లో. నెక్స్ట్, నిర్ధారణ మాపనలు డాష్ విధానానికి చెందిన మూల్యాంకన సాధనాలు. పరిమాణాత్మక సాధనాలు, నిష్పాతక సాధనాలు, గుణాత్మక సాధనాలు, సహజ సామర్థ్య సాధనాలు. నిర్ధారణ మాపనలు గుణాత్మక సాధనాలు విధానానికి చెందిన మూల్యాంకన సాధనాలు. మనకి ఎన్ని రకాల సాధనాలు ఉన్నాయండి? గుణాత్మక సాధనాలు, ఇంకా గుణాత్మక సాధనాల కిందకి ఏమేమి వస్తాయి కొంచెం ఐడియా ఉంటే చెప్పండి. గుణాత్మక సాధనాలు అంటే మనకేం ఇది నిర్ధారణ మాపనలు, రేటింగ్ స్కేల్స్ అంటాం కదా, రేటింగ్ స్కేల్స్ వస్తాయి గుణాత్మక సాధనానికి. ఇంకా చెక్ లిస్ట్ వస్తుంది, అనిక్టోడల్ రికార్డు వస్తుంది, క్యుములేటివ్ రికార్డు. ఇవన్నీ ఏంటంటే గుణాత్మక సాధనాల కిందకు వస్తుంది. అదే సాధన పరీక్షలు అంటే ఇవే ప్రజ్ఞా పరీక్షలు, అభిరుచి పరీక్షలు, ప్రామాణీకృత పరీక్షలు, ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు అంటే ఉపాధ్యాయుడు పెట్టే పరీక్షలు అనమాట. వైవా ఎగ్జామ్స్ అంటే మౌఖిక పరీక్షలు, రాత పరీక్షలు, ఇవన్నీ ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు. ఇవి సాధన పరీక్ష కిందకు వస్తాయి. అంటే మనకు మూల్యాంకనాలు రెండు రకాలుగా మూల్యాంకన సాధనాలు రెండు రకాలు ఏంటంటే సాధన పరీక్షలు, గుణాత్మక పరీక్షలు. సాధన పరీక్షలు అంటే ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు, ప్రామాణీకృత పరీక్షలు, ప్రజ్ఞ లేదా అభిరుచి పరీక్షలు అన్నమాట. అదే గుణాత్మక సాధనాలంటే ఈ చెక్ లిస్టులు, నిర్ధారణ మాపనలు, ఈ క్యుములేటివ్ రికార్డు, సంచిత పత్రావళి, తర్వాత అనిక్డోటల్ రికార్డు అంటే సంఘటన రచనా పత్రం అనేవి అన్నీ గుణాత్మక విధానాల కిందకు వస్తుందన్నమాట. అంటే వీటిలో ఏదో ఒకటి అడిగి దేనికి సంబంధించింది అని అడుగుతాడు, అందుకే చెప్పాను ఇవి. నెక్స్ట్, విద్యలో విద్యార్థి ఉపాధ్యాయుడితో పాటు ఒక అంతర్భాగమైన విషయము. నికష, ప్రశ్నావళి, మూల్యాంకనము, ప్రగతి పత్రం. విద్యలో విద్యార్థి ఉపాధ్యాయుడితో పాటు అంతర్భాగమైన విషయం మూల్యాంకనం. నెక్స్ట్, సంకలన మూల్యాంకనం యొక్క ఉపయోగము. బోధనలో ఎప్పటికప్పుడు మార్పులు తేవడానికి, విద్యార్థి సాధనపై తుది నిర్ణయం చేయడానికి, విద్యార్థి పూర్వజ్ఞానాన్ని పరీక్షించడానికి, పాఠశాల ప్రయోగశాలను అభివృద్ధి చేయడానికి. ఇది 2002 DSC బిట్ అండి. సంకలన మూల్యాంకనం అనేది విద్యార్థి సాధనపై తుది నిర్ణయం చేయడానికి. నెక్స్ట్,
ఒక నికష ఏ ప్రయోజనం కోసం తయారు చేయడం జరిగిందో ఆ ప్రయోజనాన్ని అది మాపనం చేసినట్లయితే ఆ నికషకున్న ముఖ్య లక్షణము ప్రామాణికత. ఇందాకే చెప్పుకున్నాం కదా, వెయిట్ మిషను ఎందుకు ఉంటుంది? వెయిట్ చూడడానికి. అది చేయాల్సిన పని చేస్తే దాన్ని ప్రామాణికత అంటారు. ఇక్కడ కూడా ఏ ప్రయోజనం కోసమైతే ఒక పరీక్షను తయారు చేశామో దాన్ని అది మాపనం చేసినట్లయితే ఆ నికషకున్న ముఖ్య లక్షణం ఏంటంటే ప్రామాణికత. నెక్స్ట్, ఒక పాఠ్య పుస్తకంలో 4 యూనిట్లు ఉన్నాయి. వార్షిక పరీక్షలో ప్రతి యూనిట్ నుంచి 25 మార్కులు చొప్పున ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నపత్రానికి ఉన్న లక్షణం విశ్వసనీయత, సమగ్రత, ప్రామాణికత, ఆచరణాత్మకత. అన్నిటి నుంచి తీసుకున్నాడు బిట్లు కాబట్టి సమగ్రత ఉంది. ఆ ప్రశ్నపత్రానికి ఉన్న లక్షణం సమగ్రత. నెక్స్ట్, ఒక విజ్ఞాన శాస్త్ర సమాధాన పత్రాన్ని ఎవరు గణన చేసినా దానికి ఒకే మార్కులు వస్తే దానికి గల లక్షణము. మనం ఇందాకడే అనుకున్నాం, ఎవరు గణన చేసినా సేమ్ మార్కులు వస్తే లక్ష్యాత్మకత ఉన్నట్టు. కానీ ఇక్కడ ఏంటంటే కీలో విశ్వసనీయత అన్నాడు, అందుకే నాకు డౌట్గా ఉంది. కానీ దీని ఆన్సర్ అయితే లక్ష్యాత్మకత. ఒకవేళ రాంగ్ అయితే నాకు అది కామెంట్లో పెట్టండి. నెక్స్ట్, గుణాలను సంఖ్యాత్మక విలువలకు సంయుక్తంగా వివరించేది. గుణాలను సంఖ్యాత్మక విలువలను సంయుక్తంగా వివరించేది వియోజక భావన. ఇది 2004 డిఎస్సిలో వచ్చిన బిట్ అండి. గుణాలను సంఖ్యాత్మక విలువలను సంయుక్తంగా వివరించేదే వియోజక భావన. ఈ బిట్ కూడా నాకు డౌటేను. ఇందులో కీ ప్రకారం వియోజక భావన అన్నాడు. ఆప్షన్స్ చెప్తా చూడండి. వియోజక భావన, సంయోజక భావన, సంబంధిత భావన, వియోజన సంబంధిత భావన. దీని ఆన్సర్ అయితే నాకు తెలీదు. ఈ కాన్సెప్ట్ నేను చదవలేదు, ఎక్కడ నాకు కనపడలేదు, అందుకే దీని ఆన్సర్ తెలీదు. కీ ప్రకారం గుణాలను సంఖ్యాత్మక విలువలకు సంయుక్తంగా వివరించేది వియోజక భావన అని ఇచ్చారు. అదే నేను మీకు చెప్తున్నాను. రాంగ్ అయితే నాకు కామెంట్లో చెప్పండి. నెక్స్ట్, బహుళైచ్ఛిక ప్రశ్నల తయారీలో డిస్ట్రాక్టర్లు ఒకే పదం కలిగి ఉండాలి, సమానంగా ఉండాలి, విజాతీయంగా ఉండాలి, సజాతీయంగా ఉండాలి. బహుళైచ్ఛిక ప్రశ్నలో ఉండే ఆప్షన్స్ అన్నీ కూడా సజాతీయంగా ఉండాలి. నెక్స్ట్, డాష్ పట్టణంలో విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియం ఉంది అన్న ప్రశ్నలోని లోపము. 1. పట్టణం అనే పదం అనవసరము. 2. ఖాళీతో ప్రశ్న మొదలు కావడం. 3. పట్టణంకు బదులు రాష్ట్రం అని ఉండాలి. 4. ఉంది బదులు కలదు అని ఉండాలి. ఇది కూడా 2006 డిఎస్సిలు ఇచ్చిన బిట్టు. ఇక్కడ ఉండే ప్రాబ్లం ఇందులో ఉన్న తప్పు ఏంటంటే ఖాళీతో ప్రశ్న మొదలు కాకూడదు. ఏదైనా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది ఖాళీతో ఫస్ట్ క్వశ్చనే ఖాళీతో మొదలవకూడదు, లేదా ప్రశ్న చివరలో కూడా ఖాళీ ఉండకూడదు. ఎక్కడైనా మధ్యలో మాత్రమే ఖాళీనివ్వాలి. నెక్స్ట్, క్రింది వాటిలో ఒకటి స్వీయ వివరణ సాధనము. పరిశీలన, ప్రజ్ఞా పరీక్ష, నిర్ధారణ మాపని, ప్రశ్నావళి. ఇది 2019 టెట్కమ్ టీఆర్టీ స్పెషల్ డిఎస్సి బిట్టు. స్వీయ వివరణ సాధనము, పరిశీలన, ప్రజ్ఞా పరీక్ష, నిర్ధారణ మాపని, ప్రశ్నావళి. ప్రశ్నావళి అనేది స్వీయ వివరణ సాధనము. నెక్స్ట్, ఒక భౌతిక శాస్త్ర పరీక్ష దీర్ఘంగా ఉంటే దాని విశ్వసనీయత బహుశా డాష్. ఇది ఏ రకము ప్రశ్నల రకము. సమాధానాన్ని సరఫరా చేసే రకాలు. 2. తప్పొప్పు సమాధాన ప్రశ్న. 3. సారూప్య ప్రశ్న. 4. సమాధానాన్ని ఎంచుకునే ప్రశ్న. ఇక్కడ చూద్దాం. తప్పొప్పు సమాధాన ప్రశ్న ఇది. అట్లా అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అవునా కాదా అంటాడు. కాకి నల్లగా ఉంది, తప్ప ఒప్ప, ట్రూ ఆర్ ఫాల్స్ అనాలి. ఇక్కడ అలా ఉందా? లేదు. ఒక భౌతిక పరీక్ష దీర్ఘంగా ఉంటే దాని విశ్వసనీయత బహుశా డాష్ అంటే అది చాలా టైం పడుతుంది అంటే అది ఏమై ఉంటుంది, దాని విశ్వసనీయత బహుశా అంటూ అతను ఒపీనియన్ చెప్పాలి. అక్కడ ఒపీనియన్ చెప్తున్నాడంటే అది సమాధానాన్ని సరఫరా చేసే రకం అవుతుందన్నమాట. సారూప్య ప్రశ్న అంటే కాదు. ఇందాక అన్నాం నీరు అంటే ద్రవము, డాష్ అంటే ఘన పదార్థం. అలా ఉంటే దాన్ని సారూప్య లేదా సాదృశ్య ప్రశ్న అంటారు. సో ఇది కాదు. నెక్స్ట్, సమాధానాన్ని ఎంచుకునే రకం అంటే ఏంటి? ఇదేమన్నా మల్టిపుల్ చాయిస్ బహుళైచ్ఛిక ప్రశ్న కానీ లేదంటే జతపరిచే ప్రశ్న కానీ అంటే సమాధానం ఎంచుకునేది అవుద్ది. కానీ ఇది ఏమవుతుందంటే సమాధానాన్ని సరఫరా చేసే రకం. నెక్స్ట్, క్రింది వాటిలో ఒకటి ఎంక్వైరీ ఫాము. పరిపృచ్ఛ, రికార్డులు, శోధన సూచిక, సహజాత పరీక్ష. ఇది కూడా టెట్కమ్ టీఆర్టీ 2019 బిట్టు. ఎంక్వైరీ ఫామ్ ఏంటంటే దీంట్లో శోధన సూచిక. నెక్స్ట్, అభ్యాసకుడి సామర్థ్యాల ఆధారంగా కోర్సు ప్రణాళికను నిర్ణయించడానికి ఉపయోగపడే మూల్యాంకనము. అభ్యాసకుని సామర్థ్యం మనకు ఎప్పుడు తెలుస్తుందండి? లోప నిర్ధారణ చేసినప్పుడు. సో దీని ఆన్సర్ లోప నిర్ధారణ మూల్యాంకనం. అభ్యాసకుడి సామర్థ్యాల ఆధారంగా కోర్సు ప్రణాళికను నిర్ణయించడానికి ఉపయోగించే మూలకం లోప నిర్ధారణ మూల్యాంకనం. ఒక మంచి నికష యొక్క సాంకేతిక ప్రమాణము.
లక్ష్యాత్మకత. ఒక మంచి నికష యొక్క సాంకేతిక ప్రమాణం లక్ష్యాత్మకత.